ఒక దేశానికి పరిశ్రమలు కావాలా లేక పర్యావరణం ముఖ్యమా? ఒకవేళ రెండూ కావాలంటే ఏం చేయాలి? ఈ రెండు లక్ష్యాల మధ్యలో ఉన్న ఒక కంపెనీ, దాని ఇన్వెస్ట్మెంట్ కథేంటో ఈరోజు మనం విడమర్చి చూద్దాం. పారిశ్రామిక వృద్ధి, పర్యావరణ పరిరక్షణ రెండింటికీ ఇది ఎంత కీలకంగా మారిందో తెలుసుకుందాం. మన దేశంలా వేగంగా ఎదుగుతున్న ఏ దేశానికైనా ఇది ఒక పెద్ద ప్రశ్న. ఫ్యాక్టరీలు కట్టాలా, పచ్చదనాన్ని కాపాడుకోవాలా? ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడంలోనే అసలు సవాలుంది. మరి ఈ సవాల్లో మనం చర్చిస్తున్న కంపెనీ పాత్ర ఏంటో చూద్దాం. పర్యావరణ మౌలిక సదుపాయాలు ఈ పదం వినడానికి కొంచెం పెద్దగా ఉన్నా విషయం చాలా సింపుల్. ఫ్యాక్టరీలో పర్యావరణానికి డ్యామేజ్ చెయ్యకుండా నడవాలి కదా, దానికి కావాల్సిన సిస్టమ్స్ అన్నమాట. ఉదాహరణకి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు. ఇవి లేకపోతే ఇండస్ట్రీస్ లాంగ్ రన్లో నడవటం చాలా కష్టం. సరే, ఈ కంపెనీ కథని మనం 4 భాగాలుగా అర్థం చేసుకుందాం. ఫస్ట్, ఆ 4 పిల్లర్ కేస్ ఏంటి? ఆ తర్వాత దేశ నిర్మాణంలో దీని పాత్ర ఏంటి? నడిపిస్తున్నవాళ్ల సత్తా ఏంటి? మరి చివరగా రిస్క్ ఎంత, రివార్డ్ ఎంత? ఇక మొదలు పెడదాం. ఓకే, ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి కారణం ఒక్కటి కాదు, ఏకంగా 4 బలమైన పిల్లర్స్ మీద ఈ థీసిస్ ఆధారపడి ఉంది. ఇవన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యుంటాయి. మొదటిది దేశ నిర్మాణంతో దీనికున్న సంబంధం, 2 మార్కెట్లో దీనికున్న అనుకూలతలు, 3 దీన్ని నడిపిస్తున్న బిల్డర్స్ గురించి, చివరిగా రిస్క్ అండ్ రివార్డ్. ఈ 4 ఈ ఇన్వెస్ట్మెంట్ కథకు పునాది. ఇప్పుడు ఒక్కోదాన్ని వివరంగా చూద్దాం. దేశ నిర్మాణం, మార్కెట్ అవకాశాలు ఈ రెండూ కలిస్తే ఏమవుతుంది? ఒక పర్ఫెక్ట్ స్టార్మ్ క్రియేట్ అవుతుంది. అంటే ఎదుగుదలకు కావలసిన అన్ని పరిస్థితులు ఒకేసారి కలిసి రావడం అన్నమాట. ఇది కంపెనీ గ్రోత్కు ఒక అద్భుతమైన అవకాశం. ఇక్కడ దేశ నిర్మాణం అనే పదాన్ని గమనించాలి. ఎందుకంటే ఈ కంపెనీ చేసే పని ఏదో గాలివాటం కాదు. ఇది మన దేశ ఇండస్ట్రీస్కి ఒక క్లీన్ బ్యాక్ బోన్ లాంటిది. అంటే ఒక వెన్నెముకలాగా సపోర్టిస్తుంది. ఈ సపోర్ట్ లేకపోతే మన పరిశ్రమలు పర్యావరణ హితంగా ముందుకు వెళ్లడం అసాధ్యం. ఇప్పుడు చూడండి, ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఒక పక్కన ప్రభుత్వం పర్యావరణ నియమాలను చాలా కఠినంగా మార్చింది, కాలుష్యం చేస్తే ఊరుకోమంటోంది. మరో పక్కన మేక్ ఇన్ ఇండియా లాంటి స్కీమ్స్తో కొత్త ఫ్యాక్టరీలు పెట్టండి అని ప్రోత్సహిస్తోంది. సో ఒకవైపు ఒత్తిడి, మరోవైపు సపోర్ట్, ఈ రెండూ కలిసి ఈ కంపెనీ సర్వీసులకు డిమాండ్ను అమాంతం పెంచేశాయన్నమాట. దీన్నే మనం పర్ఫెక్ట్ స్టార్మ్ అంటున్నాం. అయితే ఈ డిమాండ్ ఎంత పెద్దది అనుకుంటున్నారు? జస్ట్ ఈ నంబర్ చూడండి, 2000 కోట్లు. ఇది వాళ్ల చేతిలో ఉన్న బిడ్ పైప్లైన్. అంటే ఇది కేవలం అంచనా కాదు, రాబోయే గ్రోత్కు ఇది ఒక సాలిడ్ ప్రూఫ్. సరే, నంబర్స్ అన్నీ బాగున్నాయి, కానీ ఈ నంబర్స్ని నిజం చేసేదెవరు? ఆ వెనుకున్న మనుషులు. అదే మన 3వ పిల్లర్, ద బిల్డ్ ఆఫ్ ఫ్యాక్టర్. అంటే ఈ కంపెనీని నడిపిస్తున్న లీడర్షిప్ ఎంత స్ట్రాంగో చూద్దాం. వాళ్ల కెపాసిటీకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ల ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని ఏకంగా 45 రెట్లు పెంచారు. 45x. ఇది మాటలు కాదు, చేసి చూపించారు. వాళ్ల ఎగ్జిక్యూషన్ పవర్కి ఇంతకన్నా పెద్ద ప్రూఫ్ అవసరం లేదు. అంతేకాదు, కంపెనీలో ప్రమోటర్ల ఓనర్షిప్ చూడండి, 73%. దీని అర్థమేంటంటే వాళ్లకు స్కిన్ ఇన్ ద గేమ్ చాలా ఎక్కువగా ఉంది. అంటే కంపెనీకి లాభమొస్తే వాళ్లకే ఎక్కువ లాభం, నష్టమొస్తే వాళ్లకే ఎక్కువ నష్టం. ఇలాంటప్పుడు వాళ్లు కంపెనీని జాగ్రత్తగా నడిపిస్తారు కదా. ఇన్వెస్టర్లకు ఇది చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చే విషయం. సో వీళ్ళని సింపుల్గా ఎలా చెప్పొచ్చు? అసలైన బిల్డర్లు. వీళ్ళు మాటల కన్నా చేతలకే ఎక్కువ విలువిస్తారు. ఎగ్జిక్యూషన్లో స్ట్రాంగ్, ఆపరేషన్స్లో గ్రౌండెడ్గా ఉంటారు. పబ్లిసిటీ కన్నా పని ముఖ్యం అనుకునే టైప్. సరే, అన్నీ బాగున్నాయి. మరి డబ్బుల సంగతేంటి? అదే మన ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్. రిస్క్ ఎంత తక్కువగా ఉంది, పొటెన్షియల్ ఎంత ఎక్కువగా ఉంది, ఫైనాన్షియల్గా ఈ డీల్ ఎంత ఆకర్షణీయంగా ఉందో ఇప్పుడు చూద్దాం. ఒక క్విక్ ఫైనాన్షియల్ హెల్త్ చెక్ చేద్దాం. మార్జిన్స్ 18%తో హెల్దీగా ఉన్నాయి. అప్పులు చాలా తక్కువ. గవర్నెన్స్ క్లీన్. ప్లెడ్జ్ చేసిన షేర్లు లేవు. క్రిసిల్ రేటింగ్ కూడా అప్గ్రేడ్ అయింది. సో ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంది. ఈ టేబుల్ని చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ సేఫ్టీ నెట్ లాంటివి, అంటే రిస్క్ను తగ్గించేవి. ఎన్టీపీసీ, టాటా, రిలయన్స్ లాంటి పెద్ద క్లయింట్స్, అసెట్ లైట్ మోడల్ ఇవన్నీ మనల్ని కాపాడతాయి. ఇక రైట్ సైడ్ ఉన్నవి స్ప్రింగ్ బోర్డ్ లాంటివి, అంటే మనల్ని పైకి తీసుకెళ్లేవి.
50% వృద్ధి టార్గెట్, కొత్త టెక్నాలజీ ఇవన్నీ పొటెన్షియల్ను చూపిస్తున్నాయి. సో సేఫ్టీ నెట్, స్ప్రింగ్ బోర్డ్ ఈ రెండూ కలిస్తే దాన్ని హై కాన్వెక్సిటీ అంటారు. సింపుల్గా చెప్పాలంటే కింద పడినా పట్టుకోవడానికి ఒక పెద్ద సేఫ్టీ నెట్ ఉంది, పైకి ఎగరడానికి ఒక పవర్ఫుల్ స్ప్రింగ్ బోర్డ్ ఉంది. ఇంతకన్నా మంచి ఇన్వెస్ట్మెంట్ అవకాశం ఏముంటుంది? అందుకే ఈ 4 పిల్లర్స్ని కలిపి చూసిన తరువాత వచ్చిన ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ కన్విక్షన్, అంటే పూర్తి నమ్మకం. ఎంత పొటెన్షియల్ ఉందంటే 20 నుంచి 30 రెట్లు పెరిగే అవకాశముంది. ఈ విశ్లేషణ నుంచి వచ్చిన ఫైనల్ పవర్ఫుల్ పాయింట్ ఇదే. సో ఈ మొత్తం విశ్లేషణ తర్వాత ఒక ప్రశ్న మిగులుతుంది. మనకు గ్రోత్ కావాలి, అదే సమయంలో పర్యావరణం కూడా పాడవకూడదు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయాల్సిన ఈ రోజుల్లో పరిశ్రమలకు ఇలాంటి క్లీన్ బ్యాక్బోన్ నిర్మించే కంపెనీలే రాబోయే 10 ఏళ్లలో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతాయా? దీని గురించి ఆలోచించండి.